ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు అడ్డంకులు తొలగాయి. ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు అడ్డంకులు తొలగాయి. ఎమ్మెల్సీ అనంతబాబుకి హైకోర్టు స్టే విధించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పునర్విచారణ చేయాలంటూ కూడా డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ హత్య కేసు విషయాన్ని కూడా పునర్విచారణ చేయాలంటూ కూడా కోర్టు దాన్ని నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబుకి ఈరోజు ఏపీ హైకోర్టులో షాక్ ఇచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఇటీవల ఏదైతే ఒక హత్య కేసుకు సంబంధించి కూడా రాజమండ్రి హైకోర్టు తీర్పుపై అతను హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా ఈరోజు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా స్టే ఇచ్చేందుకు అతను ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతను డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుగా ఉన్నాడు. దీనిపైన ఈరోజు రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు దీనిపైన ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు పిటిషన్ దాఖలు చేస్తే దానిపైన కూడా ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే రాజమండ్రి ఇచ్చిన తీర్పు పైన కూడా స్టే ఇచ్చేందుకు కూడా ఈరోజు హైకోర్టు కూడా నిరాకరించింది. దీంతో పునర్విచారణ చేయాలని చెప్పేసి ఏదైతే దీనిపైన ఉందో, పిటిషన్ పైన ఉందో దానిపైన అడ్డంకు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. దీనిపైన మొత్తం కూడా రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పునే ముందుకు వెళ్లే విధంగా కూడా ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పింది. మొత్తం చూసుకున్నట్టుకు హైకోర్టు మటుకు ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబు మటుకు షాక్ ఇచ్చింది చెప్పుకోవచ్చు. అతని పిటిషన్ ని తొలగిస్తూ కూడా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీపిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.